నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎం కి సున్నిపెంటలోని హెలిప్యాడ్ దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. सर्वदा दिग्विजयमस्तु प्रार्थु शीघ्रमेव पुनः संपूर्णता परिपूर्णता यजमानस्य अखंड दिग्विजय प्राप्तिरस्तु महंत श्रीमंतो महांतो पारिश्रामिकार वृद्धस्तु महंत श्रीमंतो महांतो राजतारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु सत्यासं भजमानस्य कामः जय प्रसाद ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సున్నిపేట సభలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ కులాలకి ఏబీసీడీ వర్గీకరణ సబబు అని చెప్పింది. 1996-97 ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణ చేశా, సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకొచ్చారు. దామాషా ప్రకారం అన్ని కులాలకి న్యాయం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని తెలిపారు. నేడు సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది. ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గం అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాలలో ఫరూక్ గారికి
ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడించింది. ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని మందకృష్ణ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని పేర్కొన్న మందకృష్ణ వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని రీనోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని, తమకు సహకరించిన వారి కోసం అభినందన సభ ఏర్పాటు చేస్తామంటూ మందకృష్ణ తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వయంగా పెన్షన్దారులకి వారి ఇళ్ల వద్దకే పెన్షన్ ని పంపిణీ చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో 2 రోజుల పాటు రాష్ట్ర సచివాలయ 5వ భవనంలో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీసీఎల్ఏ జి జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించడం జరిగింది. ఈ నెల 5, 6 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు కలెక్టర్లతోనూ, రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సన్నాహక సమావేశంలో సీసీఎల్ఏ జి జయలక్ష్మి, అదనపు సీసీఎల్ఏఎస్ ప్రభాకర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ప్రణాళిక శాఖ డైరెక్టర్ ఆర్ రాంబాబు, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, సిఆర్డీఏ అదనపు కార్యదర్శి శివరామకృష్ణ, జీఐడీ డిప్యూటీ సెక్రటరీ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
వినుకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పట్టణంలోని ప్రతి వార్డులో గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ నగర్ లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిచేటి నాగ శ్రీను రాయల్, జిల్లా టీడీపీ జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మేడం రమేష్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయన్ ఖాన్, పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎంతమంది అమ్మ పిల్లలు? 4,000 అమ్మ పెన్షన్. గతంలో 3,000 వచ్చేది జగన్ పాలన ఉన్నప్పుడు. సంవత్సరానికి 250 చొప్పున పెంచారు. 5 ఏళ్లకు ఆపసోపాలు పడి 1000 రూపాయలు పెంచారు 5 సంవత్సరాలకి. చంద్రన్న దమ్మున 3,000 నుండి 4,000 చేశారు పెన్షన్. చంద్రబాబు గారు మాటిస్తే అని చెప్పింది చేస్తారు, చేసిందే చెప్తారు చంద్రబాబు గారు. ఇదిగమ్మా, నమస్తే అమ్మా. ఇప్పుడు 1వ తారీఖే మీ ఇంటి ముందుకు వచ్చింది పెన్షన్. ఎమ్మెల్యే గారు వచ్చారు సార్. అవునా? నువ్వు పెన్షన్ కోసం తిరిగే పని లేదు. ఇక పెన్షనే మీ ఇంటికి వస్తుంది ప్రతి నెల 1వ తారీఖు. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిన్ను ఆదుకుంటది. ధైర్యంగా ఉండమ్మా. ఏమ్మా బాగున్నావా? ఎంత లెక్క ఏమ్మా? 4,000 ఇచ్చారు కదా. చంద్రబాబు గారు వచ్చినాక మార్పు అర్థమైందా? 3,000 పెన్షన్ మాట ప్రకారం 4,000 చేశారు. అమ్మా సంతోషమే కదా. ఇక మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు, పెన్షన్కి బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చినట్టు మీ ఇంటికి వస్తాయమ్మా. నమస్కారం. ప్రభుత్వం నుండి సాయం చేస్తాం, మీరు ఇల్లు కట్టుకుంటామంటే అలాగే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది పెన్షన్ 1వ తారీఖు. అంత 6,000 ఇల్లు ఇద్దాంలే కానీ ఎంత వచ్చినాయి లెక్క తొందరగా పెద్దగా వినపడాలి నాకు. 6,000 వచ్చినాయా? అంతకుముందు ఎంత వచ్చేది నీకు? 3,000 వచ్చినాయి జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఎంత వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో? 6,000. ఓకే, సంతోషమేనా? మీ అన్నగా వచ్చా. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎంత వచ్చేదమ్మా పెన్షన్? ఇప్పుడు ఎంత వస్తుంది చంద్రబాబు గారు? సంతోషమేనా? డబుల్ వచ్చిందా ఇప్పుడు? ఒకసారి లెక్కేసుకోమ్మా. 6,000 ఉన్నాయి. సంతోషమేనా? నీ పెన్షన్ డబుల్ అయింది చంద్రబాబు గారి పుణ్యమాని. ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. సరేనా? ఓకే అమ్మా, మీకు అండగా ఉంటాం. మొన్న ఏడిచ్చారు చెప్పు చెప్తున్నా. సంతోషం. 3,000 ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు? వెరీ గుడ్. నమస్కారం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి 3,78,172 లక్షల క్యూసెక్ల భారీ ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సాగర్ జలాశయం నీటి మట్టం గురువారం ఉదయానికి 531.40 అడుగులు చేరుకుంది. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే 4-5 రోజుల్లో సాగర్ జలాశయ నీటి మట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగులకి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా డెడ్ స్టోరేజ్ లో ఉన్న సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో సాగర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.